లైన్స్ను కూడా కత్తిరించేశారు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపులు చర్యలే తప్ప అమరావతిలో ఎక్కడా కూడా అభివృద్ధి చిహ్నం అనేది లేదండి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి అంటే ఇంత ల్యాండ్ అవసరమా అని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ వాళ్ళకి హాఫ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇలాంటి విమర్శలు చేస్తున్నారండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో సింగపూర్ కస్టోడియన్ వాళ్ళతో 1600 ఎకరాల ల్యాండ్ని వాళ్ళకి ఇచ్చేలాగా ఒప్పందం చేసుకుని ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి టాప్ 50 MNC కంపెనీస్ అమరావతిలో స్థాపించేలాగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇవాళ ఆ టాప్ 50 MNC కంపెనీస్ వచ్చుంటే దాదాపు 10 లక్షల మందికి భవిష్యత్తులో 10 లక్షల మందికి ఇక్కడ ఉపాధి కల్పన జరిగేది. అలానే రాష్ట్ర ఆదాయం కూడా పెరిగేది. ఇవాళ చూసుకుంటే కనుక పక్క రాష్ట్రాలండి, మన సౌత్ స్టేట్స్లోనే హైదరాబాద్కి తెలంగాణ లాంటి మహానగరం ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు లాంటి మహానగరాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవసరం అని మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో చూసుకుంటే ఎన్నో సంస్థలు, గతంలో కూడా చూసుకుంటే ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఇక్కడ అమరావతిలో దాదాపు 10,000 కోట్ల రూపాయల నిర్మాణ పనులు చేపట్టారు. 44,000 కోట్ల రూపాయల పనులు పర్మిషన్స్ తీసుకొచ్చారు. మరి హ్యాపీనెస్ లాంటి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు. హ్యాపీనెస్ లాంటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఇది శ్మశానం అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ పెద్దలు. ఇక్కడ ఏముంది, ఇది ఒక ఎడారి అని చెప్పి విమర్శలు చేశారే. ఇవాళ అదే హ్యాపీనెస్ ప్రాజెక్ట్ బాండ్లు తాకట్లు పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయల సొమ్ము చేసుకుంటున్నారు. అరే, ఒక రాజధానిని నిర్మించటం చేత కాదు మీకు. ఇవన్నీ అంటే ఒక చిన్న కథ గుర్తొస్తుందండి. ఒక రాబందువు వల్ల చిక్కుకుందని చెప్పి ఒక రైతు జాలిపడి ఆ రాబందువుని విడిపిస్తాడు. తర్వాత తన పొలం పనులన్నీ చూసుకున్నాక తను సేద తీర్దామని చెప్పి ఒక చెట్టు కింద కూర్చుంటే ఆ రాబందువే, ఏ రైతు అయితే విడిపించాడో ఆ రాబందువు వచ్చేసి ఆ రైతుని దాని దుర్మార్గ చర్యలు చూపిస్తూ ఉంటుంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ నేను దేశం గర్వించదగ్గ రాజధానిని నిర్మిస్తానని చెప్పటం వల్ల ఇవాళ నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఇల్లు నిర్మించుకున్నాను అని చెప్పి మాట్లాడి ఇవాళ అధికారంలోకి వచ్చాక రైతులు ఆ రోజు CRDA చట్ట ప్రకారం చేసుకున్న అగ్రిమెంట్కి రైతులు కట్టుబడి ఉన్నారండి. ఇది రాజధానిని నిర్మించండి, భావితరాల భవిష్యత్తుని నిర్మించండి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పి వాళ్ళు నినాదాలు చేస్తుంటే వాళ్ళు అకుంఠిత దీక్షతో శాంతియుత మార్గంలో వాళ్ళు అమరావతి ఉద్యమం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని అమరావతి మహిళల మీద, అమరావతి రైతుల మీద ఎటువంటి దాష్టికాన్ని కురిపించారు అనేది, ఒక దమన కాండ ఎట్లా సృష్టించారు అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడ నుంచి వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని నేను వైజాగ్నే రాజధానిగా ఆమోదిస్తాను, ఇదిగో నేను ఇప్పుడు వెళ్తున్నాను, ఈ దసరాకి వెళ్తాను, ఈ సంక్రాంతికి వెళ్తాను, లేదా ఈ ఉగాదికి వెళ్తాను అని చెప్పి ఈ 5 సంవత్సరాల నుంచి ఆయన డేట్లు అయితే మార్చుకుంటూ ఉన్నారే కానీ ఎక్కడా కూడా అధికారం ఉన్న వ్యవస్థలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఒక్క అడుగు ముందుకు వేలేపోయారు. ఇవాళ పోలీస్ కేసులు దాదాపు 2,000 మంది రైతుల మీద జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతుల మీద కేసులు పెట్టారు. ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. SC STల మీద SC ST అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేశారు.